అందిన లేటెస్ట్ షాకింగ్ విన్నర్ అప్డేట్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల. తనూజ అని చెప్పారు కదా, మళ్ళీ కళ్యాణ్ ఏంటి అనుకుంటున్నారా? తనూజే విన్నర్ అని ఇద్దరికి ఈక్వల్గా ఉందని చెప్పి నేను ప్రతిసారి చెప్తున్నాను కదా. చాలా గట్టిగా పడ్డది వీళ్ళిద్దరు ఓటింగ్. అండ్ ఓటింగ్ ఆడిట్ జరిగిన తర్వాత తనూజే లీడ్లో ఉందని చెప్పాను కదా. అండ్ అందరూ అదే అనుకున్నారు, తనూజే లీడ్లో ఉందని. కానీ విన్నర్ మాత్రం కళ్యాణ్ అయ్యాడు. టాప్ 3లో అయితే డెమోన్ పవన్ ఉన్నాడు. 15 లక్షల రూపాయల సూట్ కేసు తీసుకుని డెమోన్ అయితే బయటకు వచ్చేసాడు టాప్ 3లో. అండ్ టాప్ 2లో ఉన్న వాళ్ళకి 25 lakhs ఇస్తానని చెప్పి అండ్ ఆఫర్ అయితే చేశారు. వీళ్ళిద్దరు రిజెక్ట్ చేశారు, మాకు మనీ వద్దు. అండ్ ఆడియన్స్ ఎవరిని విన్నర్ చేస్తారో వాళ్ళే విన్నర్ అవుతారు, మాకు మనీ వద్దని చెప్పి వీళ్ళైతే మనీ ఆఫర్ అయితే రిజెక్ట్ చేశారు. కళ్యాణ్ తనూజ వీళ్ళిద్దరిలో కళ్యాణ్ అయితే విన్నర్ అయ్యాడు అండ్ తనూజ అయితే రన్నర్ అయింది. ఒక సామాన్యుడిలాగా బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టి విన్నర్ అయ్యాడు కళ్యాణ్ అయితే. కళ్యాణ్ విన్నర్ అయినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ కళ్యాణ్ విన్నర్ ట్రాఫీతో పాటు 35 లక్షల రూపాయలు క్యాష్ ప్రైజ్ అండ్ సుజుకి విక్టోరియా కార్ కూడా గెలుచుకున్నాడు. తనూజ కూడా విన్నర్ రేస్ వరకు వెళ్ళింది, రన్నర్ అప్ అయిందంటే చాలా గ్రేట్ అసలు. తనూజ కూడా బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి అయితే రన్నర్ దాకా వెళ్ళింది, సీజన్ 2లో గీతా మాధురి వీళ్ళిద్దరే ఫీమేల్ కంటెస్టెంట్స్ రన్నర్ అప్గా అయ్యారు. బిందు మాధవి విన్ అయింది ఓటీటీలో. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైతే విన్నరో రన్నర్ అయితే ఎవరు అవ్వలేదు. అసలు టాప్ 5లో ఉండటమే గగనం అయిపోయింది లేడీస్ అయితే. అలాంటిది తనూజ రన్నర్ అప్ అయిందంటే చాలా గ్రేట్ అసలు. ఏదేమైనా సరే కళ్యాణ్ అయితే విజయం సాధించాడు. కళ్యాణ్ విన్నర్ అండ్ తనూజ అయితే రన్నర్. కళ్యాణ్ విన్నర్ అవడం మీద, తనూజ రన్నర్ అప్ అవడం మీద మీరేమనుకుంటున్నారు? వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.